జై గురుదేవ అమ్మ అందరికి. జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవ అమ్మ. జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవ అమ్మ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ్ అండి. జై గురుదేవ అమ్మ. ఈరోజు మరి ఎవరు రాలేదు, ఇంకా ఇద్దరే ఉన్నారు. నిన్న శ్లోకాలు చెప్పండి అమ్మా. అమ్మా నిన్న శ్లోకాలు చెప్తారా? జై గురుదేవుడు గురువు గారు. జై గురుదేవ అమ్మ. 13, 14 కదా గురుగారు? లేదమ్మా 11, 12. 11, 12. అయనేషు చ సర్వేషు యథా భాగమ వస్థితాః భీష్మే వాభిరక్షन्तు భీష్మమేవాభిరక్షन्तు భవంతస్ సారీ 13, 14 అనుకుంటా. నిన్న 13, 14 అయిపోయినట్టుంది. 13, 14 సారీ. తతశ్చంకాశ్చ భేరశ్చ అక్కడ యావతుంది కదమ్మా. భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవభ్య అన్యంత సహసైవభ్య అన్నంత శబ్దస్తుములోభవత్ సశబ్దస్తుములోభవత్ శ్వేతైర్యుక్తే మహతి సంతనే స్థితౌ. అయ్యో అసలు ప్రాక్టీస్ చేయలేంటుంది. మహతి స్యందనే స్థితౌ. మాధవ పాండవసైవ దివ్యౌ శంకౌ ప్రదధ్మతుః. కొంచెం ప్రాక్టీస్ చేయాలమ్మా. ఈ శ్లోకాలు ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళా మర్చిపోతారు, ఇక రావు మళ్ళా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణమ్మ.
జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. తతశంకాశభేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలోऽభవత్. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ వపు ప్రదద్మతుః. అద్భుతంగా చెప్పారమ్మా, చాలా బాగుంది. జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణమ్మ. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అమ్మ. శంకస్య భేర్యస్య శంఖాశ్చమ అమ్మ. తత శంఖాశ్చ భేర్యశ్చ. శంకాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖః. గోముఖాః దీర్ఘం ఉందమ్మా. పనవానక గోముఖాః సహసైవభ్యహన్యంత సశబ్దస్తు మూలోऽభవత్. తత శ్వేతైర్హయైర్యుక్తే. అహైర్ కాదమ్మా, హయైర్. హయైర్ హయై, యాకి ఐకారం. హయై. హైరుక్తే. కొంచెం ప్రాక్టీస్ చేయాలమ్మా. హయైర్యుక్తే. హ ఒక అక్షరము, యై రెండవ అక్షరము, ర్యు మూడవ అక్షరము. హయైర్యుక్తే. తత శ్వేతైర్హయైర్యుక్తే. హైరుక్తే. ట్రై చేస్తాను గురు. హయై యై అనండి. యై 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 ఒకటే. హైరుక్తే. హయైర్యుక్తే. ఇప్పుడు చెప్పండి, హా కలిపి చెప్పండి. హయైర్యుక్తే. హైరుక్తే. హయైర్యుక్తే. హయైర్యుక్తే. హైరుక్తే. యుక్తే. అలా అలా ప్రాక్టీస్ చేసి అప్పుడు కలిపి చెప్తే సరిపోతుంది. తత శ్వేతైర్హయైర్యుక్తే. హైరుక్తే. తర్వాత హైరుక్తే. మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతుః. ఒక హూనే. ప్రదద్మతుః. ప్రదద్మతుః. మతుః మతుః. ప్రదద్మతుః. అంతేనమ్మా. తర్వాత మూడవ చరణంలో పాండవశ్చైవ, అక్కడ షా చై రెండు వినిపించాలమ్మా. పాండవశ్చైవ. ఆ షా శబ్దం వినిపించకపోతే రెండు చాలా వినిపిస్తాయి. అది కరెక్ట్ కాదు. మాధవ పాండవశ్చైవ. ఈ షా చ కలిసిన అక్షరం ప్రతి శ్లోకంలోనూ 2-3 సార్లైనా వస్తుంది. అది బాగా సాధన చేయాలి మీరు. ఈశ్వరి గారు. జయ గురుదేవుని గురువు గారు. తతశంకౌస్ భైరౌస్. తతశంఖాశ్చ భేర్యశ్చ. తతశంకస్ భైరశ్చ. భేర్యశ్చ. భేర్యశ్చ. పనవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత. సంయన్సు. అమ్మా. సహ
సహ శైవ శైవాభ్య శైవాభ్య హన్యంత. హన్యంత. తర్వాత చరణం సశబ్దస్తు సతస్తబ్దు శబ్దస్తు శబ్దస్తు ములో భవత్. మూలో భవత్. సశబ్దస్తు ములో భవత్. శతశబ్దస్సు మూలో అక్కడ భవంతు. సత లేదమ్మా. శబ్ద సశబ్దస్తు సశబ్దస్తు సశబ్ద దస్తు 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 ములో భవత్. మూలో భవంతు. భవంతు కాదు తల్లి, భవత్. భవత్. అక్కడ ఉన్న అక్షరాలు మీ దగ్గర బుక్ ఉందా? బుక్ పెట్టుకున్నారా? భవత్. మరి బుక్ పెట్టుకుని భవంతు చదివితే ఎలాగమ్మా? గురుగారు సారీ అండి గురుగారు. ఓకే, తర్వాత శ్లోకం. తతస్ శ్వేతైర్ శ్వేతైర్ సతస్థేతైర్ నేను చెప్పింది చెప్పండి అమ్మా. శ్వేతైర్ శేతైర్ స్వే సాకి వేవద్దు. శ్వేతైర్ శ్వేతైర్ హయైర్ హయైర్ యుక్తే యుద్ధే యుక్తే యుక్తే మహతి మహతి స్యందనే సంధనే స్యందనే సంధనే స్థితౌ సిద్ధౌ స్థితౌ స్థౌ స్థితౌ కాదు తల్లి, స్థితౌ. శ్రితౌ శ్రితౌ అక్కడ ఉన్న 2 అక్షరాలు చదవండి మీరు గుర్తించగలరా? చదువుతున్నారు. శ్రీ అక్కడ మొదటి అక్షరం ఏంటి? శ్రీ అండి. దానికి ఎంత ఆవుతుంది? దా కాదు, అది థా వత్తు. తాలో రెండో థా. సిద్ధౌ స్థితౌ స్థితౌ. సిద్ధౌ సా కింద దా ఉంటే ఏం చదువుతారు? సిద్ధౌ సా కింద దా ఉంటే ఏం చెప్పాలమ్మా? సిద్ధ 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 శ్రీ మనం చెప్పనిస్తారా? స్థి 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 స్థితౌ స్థితౌ. మాధవ మాధవౌ పాండవశ్ పాండవశైవ దివ్యౌ దివ్యౌ శంఖౌ శంఖౌ ప్రదధ్మతుః. మీరు ప్రాక్టీస్ చేయాలి మరి. ఇలాగా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా దానివల్ల మీరు నేర్చుకునేది ఉండదు. అవునండి గురుగారు. నాకు అక్కడికి మధ్యాహ్నం పట్టిందండి. అలాగే మన గుర్తు మర్చిపోతున్నానండి గురు. మర్చిపోకుండా ఏం చేయాలి చెప్పండి గురువు గారు. మర్చిపోకుండా మాత్రలు ఏమి లేవమ్మా, 1కి 10 సార్లు చదవడమే. నీసు కూడా మానేసానండి నేను. తిరగట్లేదు. పర్వాలేదు. కొంచెం శ్రమ పడండి, మరి తప్పదు. ఈ అధ్యాయం కొంచెం అలా ఉంటుంది. కొత్త శ్లోకాలు నేర్చుకుందాం. మళ్ళీ ఇవే ప్రాక్టీస్ చేస్తారా? నేర్పింది గురుగారు. ఇలాగా బట్టి పడతా ఉంటాం గురువుగారు. మీరు రాలని ఉన్నాం. గురువు గారు అయితే నేర్చుకునేంత వరకు కొత్త శ్లోకాలు చెప్పొద్దండి అన్నారు ముందే. మరి మనం అలా రాని శ్లోకాలు పెరిగిపోతుంటే మళ్ళీ కష్టమైపోతుందేమో. ఓకే, ఈ రోజుకి చెప్పేస్తాను. రేపు శనివారం. ఓకే, 15వ శ్లోకం 15, 16 నేర్చుకుంటాం ఈరోజు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః.
పాంచజన్యం, పాంచ పాపైన ఆఘాతం ఉంది. దాని తర్వాత జ్ఞా ద్విత్వం చేసుకుంటూ పాంచజన్యం జా పైన ఆఘాతం ఉంది. దాని తర్వాత సంయుక్తాక్షరంలోని మొదటి అక్షరం నా, నా యా 2 అక్షరాలు. అందులో మొదటి అక్షరం ద్విత్వం అవుతుంది, అంటే రెండు అవుతుంది కాబట్టి నా 2 నాలు అవుతుంది. అనుస్వరం ఉంది 0, దాని ఉచ్చారణ బ్రాకెట్లో ఉన్న అక్షరమే పలకాలి. పాంచజన్యం మళ్ళా పాంచజన్యం హృషికేశు, హాకి రుత్వము రుకారం అనమాట, తేలికగా చెప్పాలి. హృషికేశు 3 కూడా దీర్ఘాక్షరాలే. షీకేశు, హృషికేశు, పాంచజన్యం హృషికేశు. రెండవ చరణం దేవదత్తన్ ధనంజయ, దేవదత్తన్ త ద్విత్వాక్షరము 2 తాలు, తా కింద తావత్తు, అనుస్వర ఉచ్చారణ నా పొల్లుగా. ధనంజయ మళ్ళా నా పైన ఆఘాతం తీసుకుంటూ జ్ఞా ద్విత్వం చేసుకుంటూ చివరిగా ఉన్న విసర్గ ఉచ్చారణ హాలా పలకాలి. దేవదత్తం ధనంజయ, ధనంజయ. మూడవ చరణం పౌండ్రన్. ఇక్కడ చూడండి 3 అక్షరాలు ఉన్నాయి. అణా 1, డా 1, ర మరొకటి, 3. పౌండ్రన్, పౌండ్రన్. చూడండి కింద రెడ్ లెటర్ లో ఉన్నాయి. బుక్స్ కానీ పీడిఎఫ్ కానీ ఉన్న వాళ్ళకి పౌండ్ ప్లస్ డ్రన్ అని ఉంటుంది. పౌండ్రన్, పౌండ్రన్. దద్ధమౌ దా పైన ఆఘాతం ఉంది కాబట్టి ధమౌలోని ద ద్విత్వం చేసుకుంటూ పౌండ్రన్ దద్ధమౌ. మహాశంఖం, మహాశంఖం షా పైన ఆఘాతము, ఖాలోని ఇంకా ద్విత్వం చేసుకుంటూ అనుస్వర ఉచ్చారణ మాపుల్లుగా మహాశంఖం. పౌండ్రం దద్ధమౌ మహాశంఖం. భీమకర్మ వృకోదర, భీమకర్మ అర్మ సంయుక్తాక్షరమే కానీ ఆఘాతం ఉండదు. భీమకర్మ వృకోదర. పూర్తి శ్లోకము పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్ధమౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. అందరం నీట ఉండమ్మా. పాంచజన్యం హృషికేశో. హరి ఓం. పాంచజన్యం హృషికేశో, పాంచజన్యం హృషికేశో. హరి ఓం. పాంచజన్యం హృషికేశో, దేవదత్తం ధనంజయ, దేవదత్తం ధనంజయ. హరి ఓం. పౌండ్రం దద్ధమౌ మహాశంఖం. మహాశంఖం. భీమకర్మ వృకోదర, భీమకర్మ వృకోదర, భీమకర్మ వృకోదర. మీరందరూ కలిపి ఒకేసారి మొదలు పెడుతూ చెప్పండి అమ్మా పూర్తి శ్లోకము. పాంచజన్యం హృషికేశో, దేవదత్తం ధనంజయ
ఓం దద్మౌ మహాశంకం మహాశంకం భీమకర్మా వృకోదరః. భీమకర్మోదరః. వెరీ గుడ్. అందరూ మ్యూట్ అయిపోండి అమ్మా. ఎవరో పక్కన మాట్లాడుతున్నారు, మ్యూట్ అయిపోండి, మ్యూట్ లో ఉండండి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. మొదటి చరణము. అనంత విజయం రాజా. అనంత నా పైన ఆఘాతము, దాని తర్వాత ఉన్న అంతాలోని మొదటి అక్షరం నా ద్విత్వం చేసుకుంటూ అనంత విజయం రాజా. రెండవ చరణం. కుంతీపుత్రో యుధిష్ఠిరః. కుంతి కు పైన 2 నిలువ లైన్లు ఉన్నాయి కదా, ఆఘాతము. దాని తర్వాత సంయుక్తాక్షరం నాద్విత్వం చేసుకుంటూ కుంతీపుత్రో, మరలా పూ పైన ఆఘాతం ఉంది, త్రోలోని తాద్విత్వం చేసుకుంటూ కుంతీపుత్రో యుధిష్ఠిరః. యుధిష్ఠిరః. మరలా ఇక్కడ ధీ పైన ఆఘాతం ఉంది, స్టీలోని మొదటి అక్షరం షా, 2 షాలు ద్విత్వం చేసుకుంటూ కుంతీపుత్రో యుధిష్ఠిరః. మూడవ చరణం. నకులః సహదేవశ్చ. నకులస్ లా తర్వాత విసర్గ ఉంది, విసర్గోచ్చారణ సా పొల్లుగా బ్రాకెట్ లో నక్షరమే. ఇక్కడ 2 సార్లు ఉన్నాయి కాబట్టి సా కింద సా వచ్చినట్టు ఉచ్చరించాలి. నకులః సహదేవశ్చ. నకులః సహదేవశ్చ. వా పైన ఆఘాతం తీసుకుంటూ చాలో నిషాద్విత్వం చేసుకుంటూ సుఘోషమణి పుష్పకౌ. సుఘోష మహాప్రాణి ఘ ఓత్వంతో అంటే దీర్ఘమైన ఓకారంతో సుఘోష. ఉషాలో పలికే షానే పలకాలి ఇక్కడ. సుఘోష మణి పుష్పకౌ. మణి పుష్పకౌ. పూ పైన ఆఘాతం తీసుకుంటూ స్పాలో నిషాద్విత్వం చేసుకుంటూ కౌ దీర్ఘంగా. సుఘోషమణి పుష్పకౌ. పూర్తి శ్లోకము. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. అందరూ అన్నిటి అయ్యండమ్మా. అనంత విజయం రాజా. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః. కుంతీపుత్రో యుధిష్ఠిరః కుంతీ పుత్రో యుధిష్ఠిరః. కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ. హరి ఓం. నకులః సహదేవశ్చ నకులః సహదేవశ్చ. హరి ఓం. నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. పుష్పకౌ సుఘోషమణి పుష్పకౌ. హరి ఓం. పుష్పకౌ. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు మీరందరూ కలిపి ఒకేసారి మొదలు పెడుతూ పాడానమ్మా. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. అందరం మీట్ అయిపోండి. ఒక్కొక్కరిగా 2 శ్లోకాలు వరుసగా చెప్పండి అమ్మా.
జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రన్ దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరః. వెరీ గుడ్. తర్వాత అమ్మా అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః. యుధిష్ఠిరః. నకులः సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఓకే, బాగుంది. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రన్ దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోధరః. అవునమ్మా. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. బాగుందమ్మా. జై గురుదేవ. జయ గురుదేవమ్మ. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పాండ్రన్ దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః. ఎక్సలెంట్ అమ్మా, బాగా చెప్పారు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః. యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. మూడో చరణం వరకు సార్ చెప్పండి అమ్మా. నకులస్ అదేనా గురువు గారు? అదే మాదేమ్మా. నకులస్ సహదేవశ్చ ఎలా వస్తుంది? చా పలకాలమ్మా. నకుల సహదేవశ్చ. సహదేవశ్చ. ఆ చా పలికినప్పుడు యా రాకుండా చూసుకోండి అమ్మా, సరిపోతుంది అంతే. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఈశ్వరి గారా? గురువు గారు నేనండి అసలు చెప్తానండి. గురువు గారు అమ్మా. కుంతీపుత్రో యుద్ధి అండి. దీకి దీవొచ్చా? అవును అవును అవును. యుద్ధి దీకి దీవొత్తు కాదు, ఒత్తుధ. ఒత్తుధ ఒత్తుదా అండి, నాకు పడలేదండి ఇక్కడ. అందుకే లేని చోట రాసుకోవాలి. అందుకే నేను ప్రతి అక్షరాన్ని నొక్కి చెప్తాను. యుధిష్ఠిర. అక్కడ ధి మహాప్రాణి ధి, మళ్ళా స్థిలో స్టాక్ కింద ఉన్న ఠా కూడా మహాప్రాణి ఠా. అదండి, అవునండి. యుధిష్ఠిరః అనాలి కదండి. తరహ కాదు, యుధిష్ఠిరః. యుధిష్ఠిరః. అవునమ్మా. జై చెప్పండమ్మా. గురుదేవ. జయ గురుదేవమ్మ. పాంచజన్యమును ఋషికేశో దేవదత్త ధనంజయః. దత్త తర్వాత ఏముందమ్మా? స్థానా నానా? అది మరి స్థానం చదువుతారే. దేవదత్త. దేవదత్తన్ ధనంజయ. బ్రాకెట్ లో అక్షరం కూడా పలకాలి. దేవదత్తం ధనంజయః. దేవదత్తం ధనంజయః పౌండ్రన్ దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. వృకోదరః. వెరీ గుడ్.
అమ్మ పద్మ గారు మ్యూట్ లో ఉండండి అమ్మా. పాడండి అమ్మా. అనంత విజయం అనంత విజయం రాజా కుంతి కుంతి పుత్రతో పుత్రతో లేదు అక్కడ, పుత్రో కుంతి పుత్రో పుత్రో యుధిష్ఠిరః యుధిష్ఠిరః నకుల సహదేవస్య సహదేవస్య సుఘోష సుఘోష మణిపుష్పకౌ సుఘోష మణిపుష్పకౌ పుష్పకౌ వా కాదు తల్లి, పా. పుష్పకౌ మణిపుష్పకౌ. అక్షరం ఏంటి చెప్పమ్మా? అక్కడ పూ తర్వాత ఉన్న అక్షరం ఏంటి? పుష్ప చాకి ఏమవుతుంది? మణి పుష్ప. వా కాదు, నేను పా అని చెప్తున్నాను, 3 సార్లు చెప్పాను ఇప్పటికి. పుష్పకౌ పుష్పకౌ. పుష్ప కాదమ్మా, పుష్ప. మళ్ళీ పుష్పకౌ. పుష్పకౌ మళ్ళా పుష్పకౌ చెప్తారు. పుష్పకౌ. అరే సాధన చేతను గురువు గారు కొంచెం కింద ఉన్న అక్షరం ఏంటి? వానా పానా? ఎక్కడ గురువు గారు? మామూలుగా పుష్ప. పూ తర్వాత ఏ అక్షరం ఉంది చెప్పమ్మా? షాకి ఏమవుతుంది? షా అండి. దానికి ఏమవుతుంది? దాని కింద ఉన్న వస్తుంది పావుతానండి గురుగారు, నాకు పెద్దగా పావొత్తది. అది పుష్ప బదులు పుష్ప అని చదువుతారు ఎందుకు మరి? పుష్పకవు. నేను పదే పుష్పకవు అని చెప్తున్నానమ్మా, మీరేమో పుష్పకవు అని చెప్తున్నారు. స్పష్టంగా పుష్పకవు, నేను స్పష్టంగా పుష్పకవు అని చెప్తున్నాను, మీరు స్పష్టంగా పుష్పకవు అని చెప్తున్నారు. పుష్పకవు. అదిగో మళ్ళా లేదు లేదు, చెప్పాలి. పుష్పకౌ పుష్పకౌ పుష్ప పుష్ప అంతే అంతే. పుష్పకౌ పుష్పకౌ. ఎందుకు మీరు అంత కన్ఫ్యూజ్ అయిపోతారు? ఎందుకు? సులువుగా ఉన్న అక్షరాలు కూడా అంత కష్టపడితే మీరు కష్టంగా ఉన్న అక్షరాలు అసలు పలకలేరు. అది చాలా సులువైన అక్షరం అది. పుష్పకౌ. మీరు ఎన్నిసార్లు చెప్పినా పుష్ప అని చదువుతారు. ఇక్కడ చూస్తే పా అని చెప్తున్నారు, చదివేప్పుడు వా అని చదువుతున్నారు. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు పాంచజన్యంలో శ్లోకాలు 15-16. జయ శ్రీకృష్ణ అండి. జయ శ్రీకృష్ణమ్మ. పాంచజన్యము కృష్ణుడు వెనువెంట దేవదత్తము విజయుడు భీమసేనుడు పౌండ్రము ఊరించే మహాశంకరావము ఊరించే మహాశంకరావము. పాంచజన్యము కృష్ణుడు వెనువెంట దేవదత్తము విజయుడు భీమసేనుడు పౌండ్రము ఊరించే మహాశంకరావము. 16 ధర్మరాజు శంఖము ఊరించనంత విజయమనుసు ఊరించనంత విజయమనుసు
నకుల సహదేవులున్ను పూరించే సుఘోషమణి పుష్పకం. ఇలా చదవాలి, చెప్పండమ్మా. పాంచజన్యము కృష్ణుడు వెనువెంట దేవదత్తము విజయుడు భీమసేనుడు పౌండ్రము పూరించే మహాశంకారావము వెరీ గుడ్. ధర్మరాజు శంఖము పూరించేనంత విజయమనుచు. పూరించేనంత రెండు నాలుగు ఉన్నాయి ఇక్కడ. పూరించేనంత విజయమనుచు. పూరించేనంత విజయమనుచు. నకుల సహదేవులను నున్ను అక్కడ రెండు నాలమ్మా. నకుల సహదేవులున్ను. నకుల సహదేవులను పూరించే సుఘోషమణి పుష్పకం. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణమ్మ. తర్వాత పాంచజన్యము కృష్ణుడు వెనువెంట దేవదత్తము విజయుడు భీమసేనుడు పౌండ్రము పూరించే మహాశంకారావము ధర్మరాజు శంఖము పూరించే ననంత విజయమనుచు. నకుల సహదేవులును పూరించే సుఘోషమణి పుష్పకం. జయ శ్రీకృష్ణ. అమ్మ మూడవ చరణంలో సహదేవులు కాదు, సహదేవులున్ను. మరొకసారి చెప్పండి అమ్మ, 2-3 చరణాలు చెప్పండి. గురువు గారండి సరిగ్గా అనిపించట్లేదు. మళ్ళా ఒకసారి. నకుల సహదేవులును దేవులును దేవులున్ను దేవులున్ను వినిపించిందమ్మా? గురువు గారు చెప్పండి. నకుల సహదేవులున్ను. నకుల సహదేవులును లున్ను అక్కడ 2 నాలుగు కదమ్మా, 2 నాలుగు ఊకారం దీర్ఘంగా. నకుల సహదేవులున్ను. నకుల సహదేవులును దేవుళ్ళు అంటున్నారు మీరు. దేవుళ్ళు కాదమ్మా, దేవులున్ను. నకుల సహదేవులున్ను. అంతే అంతే. అలాగే 2వ చరణం కూడా ఒకసారి చెప్పండి అమ్మా. ధర్మరాజు శంఖము పూరించెనంత విజయమనుచు. వెరీ గుడ్, ఇప్పుడు బాగా వచ్చింది. నెక్స్ట్ గురువు. నకుల సహదేవులున్ను. నకుల సహదేవులున్ను. నకుల సహదేవులున్ను. అంతే అమ్మా, అంతే సరిపోయింది. పూరించే సుఘోషమణి పుష్పకం. కొంచెం అదే లున్ను లున్ను ఉన్ను అంతే. సహదేవులున్ను. గురుగారు అమ్మా, నకుల దేవుళ్ళున్ను. నకుల సహదేవులున్ను. నకుల సహదేవులున్ను. అంతే అంతే గురుగారు కట్టానండి. అంతే అమ్మా, అంతే అంతే. నా మాట క్లియర్ గా లేదా? వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు. ఓకే, తర్వాత పద్మ గారు చెప్తారమ్మా. పాంచజన్యము కృష్ణుడు వెనువెంట దేవదత్తము విజయుడు భీమసేనుడు పౌండ్రము పూరించే మహాశంకారావము. 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 ధర్మరాజు శంఖము
పూరించెనంత విజయమనుచు కుల సహదేవులున్ను పూరించే సుఘోషమని పుష్పకం. జయ గురు. జయ గురుదేవ. ఈశ్వరి గారు. జయ గురుదేవుని గురువు గారు. జయ గురుదేవ అమ్మ. పాంచజంజుమును కృష్ణుడు. అక్కడ నువ్వు లేదమ్మా అమ్మ, కొత్త కొత్త అక్షరాలు కలపొద్దు. పాంచజంజమును పాంచజంజము పాంచజంజము జంజము కాదు. ఆగండి 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 ఆగండి. ఇంతకాలం మీరు ఇలాగే చదువుతున్నారా? జంజము ఏంటి? జన్యము. పాంచజన్యము అంతే. పాంచజన్యము కృష్ణుడు. కృష్ణుడు వెనువింట దేవదత్తమును విజయుడు. అమ్మ అక్కడ నువ్వు లేదు, కొత్త అక్షరాలు. అమ్మ నా మాట వినిపిస్తుందా? ఆ గురుగారు ఇప్పుడు వినిపిస్తుంది. దేవదత్తమును లేదు కదమ్మా, అక్కడ నువ్వు ఎందుకు పలుకుతున్నారు? దేవదత్తము దేవదత్తము విజయుడు. విజయుడు భీమసైన్యుడు. సైన్యుడు కాదు, భీమసేనుడు. భీమసేన్యుడు పాండుము పౌండ్రము. పౌండ్రము. పాండ్రము పౌండ్రము. పౌండ్రము పూరించి మహాశంకము రావము. ఒక్కొక్క అక్షరం చెప్పండి అమ్మా. శంఖం. శంఖం ఉందా? శంఖారావం. రావము. రావము. మహాశంఖారావము. ధర్మరాజు. జూ దీర్ఘం ఉంది. ధర్మరాజు శంఖము. ధర్మరాజు శంఖము పూరించెనంత విజయమనుచు. పూరించెనంత విజయమనుచు నకుల సహదేవులను. నకుల సహదేవులను. నకుల సహదేవులను. దేవులున్ను. లున్ను. నకుల సహదేవులును పూరించి సుఘోష మణి పుష్పకం. వెరీ గుడ్, బాగుంది. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ పాంచజన్యంలో శ్లోకాలు కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే ఈ అక్షరాలు కూడా అలాగా అన్ని పేర్లు కూడా సాత్యకి, పౌండ్రము ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త పేర్లు, ఇప్పుడు వినని పేర్లు. అలాగే దృష్టద్యుమ్నుడు, ఇలా వరుసగా అన్ని రెండు అక్షరాలు కలిపి ఉంటాయి. కొంచెం సాధన చేయాలి. తర్వాత ఇప్పుడేంటి కార్యక్రమం? ఇంకెవరైనా కొత్త పాటలలో లేదు కదా, మన పాడిన పాటలే మళ్ళా పాడతారా? అర్థం చెప్పలేదు గురువు గారండి. ఓకే ఓకే, మర్చిపోయాను, సారీ. పాంచజన్యం అనే శంఖాన్ని కృష్ణుడు ధరించే శంఖం పేరు పాంచజన్యము. మన గురువు గారు రాసిన పుస్తకానికి కూడా పాంచజన్యం పేరు పెట్టారు. పాంచజన్యము కృష్ణుడు వెంటనే దేవదత్తము విజయుడు. దేవదత్తము అంటే అది అర్జునుడు వాడే శంఖం పేరు. విజయుడు అంటే అర్జునుడికి అనేక పేర్లు ఉన్నాయి. విజయుడు, పల్గునుడు, కిరీటి, అలా చాలా పేర్లు ఉంటాయి. వెంటనే దేవదత్తం విజయుడు
భీమసేనుడు పౌండ్రము. భీముడు ఉపయోగించే శంఖం పేరు పౌండ్రము. శంఖ అంటే వాళ్ళ శంఖాలకు కూడా విశిష్టమైన పేర్లు ఉన్నాయి. పాంచజన్యం అనే శంఖం కృష్ణుడు ఉపయోగించేది, దేవదత్తం అనే శంఖం అర్జునుడు ఉపయోగించేది, పౌండ్రము అనే శంఖం భీమసేనుడు ఉపయోగించేది. పూరించే అంటే ఊదడం, మహాశంఖారావము. అంటే చాలా పెద్ద శబ్దంతో వీళ్ళందరూ ఈ ముగ్గురు శంఖాలు పూరించారంట. పూరించడం అంటే ఊదడం, శంఖాన్ని ఊదారు. అలాగే వీరితో పాటు ధర్మరాజు, ఆయన పేరు అనంత విజయము. ఆయన ఉపయోగించే శంఖం పేరు అనంత విజయము. ధర్మరాజు శంఖము పూరించిన అనంత విజయం. అనంత విజయం అనే శంఖాన్ని ధర్మరాజు గారు పూరించారు. నకుల సహదేవులు కూడా వాళ్ళు ఉపయోగించే శంఖాలకు కూడా పేర్లు ఉన్నాయి. నకులుడు ఉపయోగించే శంఖం పేరు సుఘోష, సహదేవుడు ఉపయోగించే శంఖం పేరు మణిపుష్పకం. సో ఈ 2 శ్లోకాల్లో మొత్తం పాండవులు, శ్రీకృష్ణుడు, ఈ 6 ఉపయోగించే శంఖాల పేర్లు చెప్తూ వాళ్ళ శంఖాలు పూరించారు అనే విషయం చెప్తున్నాడు ఈ 2 శ్లోకాల్లో. మన గురువు గారు రాసింది కూడా అదే అర్థంతో రాశారు. గురువు గారు అమ్మా 14వ శ్లోకంలో హా హైర్ యుక్తే అంతేనా గురుగారు? హై కదమ్మా, యై. ఎయిర్ యైర్, హయైర్, హయైర్ యుక్తే, హయైర్ యుక్తే. హయైర్ యుక్తే అంటే రాక, అంటే మీరు యుక్తే చదవాలి. అంటే ఈ అన్ని అక్షరాలు సంయుక్తాక్షరాలే కాబట్టి వాటిని పలకడం కష్టంగా ఉంటుందని అక్షరాన్ని విభజిస్తున్నాను, 2 అక్షరాలుగా విభజిస్తున్నాను. ఇప్పుడు అంటే నేర్చుకోవడానికి విడదీయచ్చు, పాడేప్పుడు విడదీసి పాడకూడదు. నేర్చుకునేంత వరకు విడదీసి ఎలాగైనా విడదీసి చదువుకోవచ్చు. అంటే మళ్ళీ మీరు విడదీసి మళ్ళీ చదవలేరు. అలాగా అది మీరు శ్లోకం చదువుతుంటే అక్షరం విడదీసి చదవాలంటే కష్టంగానే ఉంటుంది. 2 అక్షరాలు కలిపి చదివేయగలం. అదే కింద రాశారు కదండి, అలా చదవచ్చా ఏంటని? చదవచ్చు మీరు. అంటే ఇది మనకి ఉచ్చారణ రాని వాళ్ళకి సులభంగా ఉంటుందని వాళ్ళ సౌలభ్యం కోసం కింద మళ్ళా దాని వివరణ ఇచ్చారు, అంతే. ఒకసారి గురుగారు కల్పన గురుగారు అది శ్వేతైర్హయైర్యుక్తే, శ్వేతైర్హయైర్యుక్తే. అంటే వెంటనే రా పలికి వెంటనే హా పలికితే హా అవుతుంది. శ్వేతైర్హయైర్యుక్తే, రా పుల్లుగా పలికి యు పలికితే రియు అవుతుంది. తతశ్వేతైర్హయైర్యుక్తే, తతశ్వేతైర్హయైర్యుక్తే. అంతే. అందులో ఏమి కొంచెం అంటే ఎప్పుడు వినని అక్షరాలు కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కష్టంగా ఉందండి. అంతే తప్ప మీరు పలకడానికి 2 సార్లు నేర్చుకుంటే ఈజీగా పలకచ్చు. అవునండి. ఏం లేదు ఇప్పుడు అమ్మా, అందరూ వచ్చిన వాళ్ళు అలా భయపడిపోతే నేను ఏమైపోవాలండి గురువు గారు? అంటే ఎవరికి అంటే మరి అలా అనుకుంటూ అలా మీరెందుకు అలా అనుకోవాలి? మీకు కూడా వచ్చింది అనుకోవచ్చు కదా. నాకు అసలు అంతగా నేర్చుకునే వాళ్ళు భయపడిపోతుంటే నేను ఏమైపోలేండి గురువు గారు? కాదు, రాదనుకుంటే ఇంకెప్పటికీ రాదు. నేను చదవగలను అనుకుని చదవాలి. ఇప్పుడు ఏది సాధనకి అసాధ్యం కాదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అది మాత్రం వస్తుంది మనము సాధించాలన్నా ఉండాలండి, పట్టుదల ఉండాలి, అంతే తప్ప. గురువు గారు అక్షరానికి అక్షరం ఒత్తు కూడా తెలియదండి గురువు గారు. ఒత్తు కూడా అందుకే చెప్పలేకపోతున్నానండి. అది మరి మీరు చెప్తున్నారు కదా, అలాగా గుర్తు పెట్టేసుకుని ఈ ఒత్తు దీనికోసం అని అలా అనుకుంటున్నానండి గురువు గారు. మంచిదమ్మా.
అలాగే నేర్చుకోండి, సరిపోతుంది. మళ్ళా చెప్తారు, లేదంటే 14వ శ్లోకం అందరూ చెప్తారు ఒకసారి. 14వ శ్లోకం చెప్పండి అమ్మా. 14వ శ్లోకం. గురుగారు, అమ్మా. తత్త శ్వేతైర్ ఉమ్. శ్వేతైర్ హైరుక్తే హయైర్ హయైర్ హైరుక్తే. అంతే. ఇంకా కొంచెం మెల్లగా చెప్పండి, పర్వాలేదు. అంటే మీరు అక్షరం నోట్లో నిలుపుకోవడం ప్రాక్టీస్ చేయాలి. హయైర్యుక్తి ఎంత మెల్లగా చెప్పొచ్చు. హయైర్యుక్తి అంత ఫాస్ట్ గా చెప్పొచ్చు. తత శ్వేతైర్ హయైర్యుక్తి బాగా ఫాస్ట్ గా. తత శ్వేతైర్ హయైర్యుక్తి మీడియం స్పీడ్. తత శ్వేతైర్ హయైర్యుక్తి బాగా స్లో. ఇంకా స్లోగా చెప్పొచ్చు. తత శ్వేతైర్ హయైర్యుక్తి. ఇలా చెప్తే సరిపోతుంది. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు తొందరగా వస్తుంది. లేదంటే మీరు స్పీడ్ గా పాడినప్పుడు ఏంటంటే ఆ అక్షరానికి ఇప్పుడు హా పలికిన తర్వాత యా పలకాలంటే హా గొంతు నుంచి రావాలి. యా నాలిక మధ్య భాగం కొంచెం నోరు పెద్ద చేసి యా పలకాలి. పెదవులు కదలాలి, నాలిక కదలాలి యా పలకాలంటే. దానికి తోడు దానికి ఐకారం ఉంది, యై. కాబట్టి ఈ అక్షరం యై అనే అక్షరం కొంచెం కష్టం అవుతుంది మీకు, అంతకన్నా ఏం లేదు. తిరగట్లేదండి అదే హయ్యై అంటే ఇప్పుడు మనకి హా గొంతు నుంచి రావాలి, యా నాలిక మధ్య భాగం రావాలి. అక్కడి నుంచి ఒక్కసారిగా నాలిక మధ్య భాగానికి అది మూవ్ అవ్వాలి. ఆ నాలిక మార్పు చెందడం అనేది మనకి అలవాటు కావాలి. అంతే, అది సాధనతో వచ్చేస్తుందమ్మా. అదేం కష్టం కాదు. నేను కూడా మీకులా నేర్చుకున్నవాడిని. అవును గురుగారు. ఆడియో 1కి 2 సార్లు 3 సార్లు వింటే గురుగారు వింటే వచ్చేస్తుంది. అంటే ముఖ్యంగా ఆ నాలిక ఉచ్చారణ స్థానాలు ఒక్కసారి మీరు మళ్ళా గమనించుకుంటూ పాడితే, నేను L1 గ్రామర్ పంపించాను కదా మీ గ్రూప్ లో. L1 గ్రామర్ పంపించానా? ఉందండి గురువు గారు, పంపారండి. పంపించాను కదా. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాను చూడండి. దాన్ని ఓపెన్ చేయగలరా అందరూ? తెలుగు మ్యూట్ లో ఉండండి. ఇది దానిలో చివరి పేజీకి వెళ్ళండి అమ్మా. అది PDF ఓపెన్ చేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు తలకాయ బొమ్మ ఉంది కదా. ఆ తలకాయ బొమ్మలో మొట్టమొదట గొంతు దగ్గరకు చూడండి. ఇవన్నీ కూడా గొంతు నుంచే ఉత్పన్నం అవుతాయి. దానిని కంఠ్యములు అంటారు. దాన్ని కొంచెం పైకొస్తే అంటే కరెక్ట్ గా కొండనాలకి ముందు ఆ ప్రదేశాన్ని తాళవ్యము అంటారు. అక్కడ ఏ అక్షరాలు ఇ ఈ చ చ జ జ ఞ య ష ఈ అక్షరాలు అక్కడ ఉత్పన్నమవుతాయి. మిగతా అక్షరాలు అక్కడ పలకలేము. అలాగే గొంతులో పా పలకలేము. పెదవులు కలిస్తే తప్ప పా రాదు. ఓకే. అలాగే ఇంకొంచెం ఆ కొండనాలిక నుంచి కొంచెం ముందుకు వస్తే అంటే కరెక్ట్ గా మనకి ముక్కు దగ్గరలో అనుకోండి, అక్కడ మూర్ధన్యము అంటారు. మనం టా పలకండి. టా టా అనండి. టా అందరూ టా అనండి. టా నాలిక పైకెత్తి ముందు భాగంలో నొక్కి టా పలుకుతాం. టా టా డా ఢ న.
అదే అది కూడా పైకే వెళ్తుంది. పైకే వెళ్తుంది. మళ్ళా చా చా జా జా అనండి. చ జ మరి ఈ ఈ పళ్ళ మీద. ఆ ఈ ప్లేస్ లో రాదు, మధ్య నాలిక మధ్య భాగంలో వస్తుంది. అవునండి, అవును. అలాగే క ఖ గా ఘ చూడండి, నాలిక అవసరం లేకుండా ఓన్లీ గొంతు నుంచి వస్తాయి ఇవి. అవును గురుగారు. అవునా? అది అలాగే అలాగే ఇప్పుడు కొంచెం ముందుకొస్తే పెదవులు ఉన్నాయి. పెదవులతో పలికేవేంటి? సారీ కాదు, సారీ, దంతాలు. దంతాలకు నొక్కి పెట్టి నాలుగుని పలుకుతాం. త త ద ధ న చూడండి. త త ద ధ న. అవన్నీ దంత్యములు అంటారు. ఉమ్, అంటే మనకి ఇది కూడా ఒక అక్షర జ్ఞానం కూడా ఒక శాస్త్రం. గొంతు నుంచి మొదలు పెట్టుకుని స్వరపేటిక దగ్గర నుంచి మొదలుపెట్టి దాని కొంచెం ముందుకి ఒక వర్గం, దాని కొంచెం ముందుకి దాని తర్వాత వర్గం, దాని కొంచెం ముందుకు దాని తర్వాత వర్గం, దాని కొంచెం ముందుకి దంతాల దగ్గరికి ఇంకొక వర్గం, తవర్గం, పెదవుల దగ్గరికి వచ్చేవాడు పవర్గం. అలా కంఠం దగ్గర నుంచి పెదవుల వరకు మూవ్ చేసుకుంటూ ఒక్కొక్క అక్షరాన్ని నిర్మించారు. ఓకే, ఇప్పుడు మళ్ళా పా పా బా భ మ ఈ అక్షరాలు పెదవులు కలవకుండా పలకలేము. అవును గురుగారు. పెదవుల్ని ఓష్టవ్యములు అంటారు సంస్కృతంలో. ఇదే ఈ అక్షరాలన్నీ ఓష్టవ్యములు. ఇవి కాకుండా కంఠము తాళవ్యము అంటే కంఠంలోను తర్వాత దానికి కొంచెం పై భాగం, ఆ రెండు కలిస్తేనే గాని ఏ రాదు. ఏ ఏ ఏ ఓకే. అలాగే కంఠోష్టవ్యములు ఓ అన్నప్పుడు పెదవులు సున్నాలా చుట్టకుండా ఓ అనలేము మనం. చూడండి, పెదవులు కదలకుండా ఓ అనలేరు. అవునండి. అది కంఠము ఓష్టవ్యము. గొంతు నుంచేమో శ్వాస రావాలి, కరెక్ట్ గా పెదవులు సున్నాలా చుడితేనే ఓ వస్తుంది. అవునండి. ఓకే, మళ్ళా దంతోష్టవ్యములు వ అనేది పై పళ్ళు కింద పెదవులు కలిస్తేనే వా వస్తుంది. చూడండి, అవును గురుగారు. అవునా? ఇవన్నీ మీరు గమనించుకుంటే అక్షరాలు సులభంగా పలకచ్చు. అలాగే నాసిక్యములు అని ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? సారీ, ఇని, ఇញ, నా, మా, అణ ఇవన్నీ కూడా నాసిక్యాలు అంటారు. అవన్నీ ముక్కు సహాయంతో, అంటే ముక్కు నుంచి కూడా కొంత గాలి వెళుతుంది. మా పలికినప్పుడు అణ అణ అన్నప్పుడు కూడా గాలి ముక్కు నుంచి వెళ్తుంది. ఞ అన్నప్పుడు ముక్కు నుంచి వెళ్తుంది. నా అన్నప్పుడు, అణ అన్నప్పుడు, మా అన్నప్పుడు, ఈ 5 అక్షరాలు ఏ అక్షరం పలికినా కూడా గొంతుతో పాటు ముక్కు నుంచి కూడా గాలి వెళ్తుంది. అందుకని వీటిని అనునాసికలు అంటారు. అంటే నాసికతో అనుసరించేది. కంఠంతో పాటు నాసిక కూడా అనుసరిస్తుంది. అందుకు దీంట్ని అనునాసికలు అంటారు. సో ఇవి ఈ అక్షరాలు వెనక ఉన్న మర్మాలు. ఇది కొంచెం మీరు చూడండి, గొంతులో ఏ అక్షరాలు వస్తున్నాయి, దానిపైన ఈ అక్షరాలు. అంటే ఇవన్నీ వర్గాలు అంటారు. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. ఒక్కొక్క వర్గంలో 5 అక్షరాలు ఉంటాయి. కాక్క గాఘ ఞ అది కవర్గము. చాచ జ ఞ అది చవర్గము. టాట డాఢ అణ అది టవర్గము. తాత న అది పవర్గము. అది దాని తర్వాత పాప బామ అది పవర్గము. ఈ 5 25 వర్గీకరింపబడ్డాయి. అంటే ఒక్కొక్క వర్గం కింద విభజించారు. అయితే యా రా లా వా శ వీటిని విభజించలేదు. ఇవి అవర్గీయ వ్యంజనాలు అంటారు. వాటికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. సో అవి ప్రస్తుతానికి ఇలాగా ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. కంఠం నుంచి వచ్చేవి కవర్గము,
దానిపైన కొండనాలికి ముందు వచ్చేవి చవర్గము, కొండనాలికి పళ్ళకి మధ్యలో ఉండే భాగంలో వచ్చేవి టవర్గము, నాలుగు పైకి పెట్టి పలుకుతాం. అలాగే దంతాలతో నాలుగుని టచ్ చేసి పలికేది తవర్గము, రెండు పెదవులు కలిపి పలికేది పవర్గము. అది సరే, ఇక ఈ రోజుకి ఇంత చాలు. మళ్ళీ ఎక్కువైతే మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారు. అవును గురుగారు. ఇక అమంగళం పాడేయండి అమ్మా. లేదండి. ఆ హిమగారికి గొంతు బాగాలేదట, ఆవిడ అందుకే ఇవాళ పాడలేదు. సరే, నాకు గమని రాదండి. శ్రీ గురుదేవాయ మంగళం. శ్రీ గురుదేవాయ మహనీయగుణాత్మని సర్వలోక శరణ్యాయ సద్గురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. అందరికి జై గురుదేవండి గురుగారు. జై శ్రీకృష్ణ. అందరికి జై గురుదేవ్ అండి. జై గురుదేవమ్మ. ఎంతటి బా